పైనుంచి ఊడిపడ్డా అనుకుంటాను నీ గురించి ఏందో నాకు అర్థమైతలేదు చెప్తాను. మా అమ్మను గట్లనే నానే కొట్టుడు, మా బాపును గట్లనే నా మాట్లాడు. కొంచెమన్నా తెలివిలేదా అని, వాళ్ళంటే రెస్పెక్ట్ లేదా అని, వాళ్ళు నన్ను అన్నారు, పెంచిర్రు, పెద్ద చేసిర్రు, ఇంతోని చేసిర్రు. వాళ్ళు ఏబట్టే నేను ఇక్కడ ఈ ప్లేస్లు ఉన్నా. అలా నేను గట్ల మాట్లాడతాను ఏందే వేస్ట్ మొకందానా? నీకు కొంచెమన్నా తెలివి లేదు, నిన్ను నాలుగు ఉతుకుతే గాని బుద్ధి రాదే. అరే ముండ కొడుక, వాళ్ళు నిన్ను పిచ్చోని వేసి మీ అన్నయ్య పైసలను వెనకేసుకుంటాన్రా, నీకు ఎన్నడు తెలివత్తదిరా, కొద్దిగా కూడా తెలివి లేదు. వస్తే పిచ్చిదాన నీకు అర్థమైతలేదు ఆయన పైసలేం వెనకేసుకున్నాడే, ఇంట్లోకే పెడతాండే పిచ్చిదాన. నేను చదువుకొని రోజు వాడు చదువుకొని జాబ్ చేసి ఇల్లంతా నడిపించిండు, అప్పుడు నువ్వు లేవ్వు. అవన్నీ నేను చెప్పన్నా? ఏదో పోనీ పోనీ లొలి పెద్దదైతుంది అని ఊకుంటానా? ఏంటిది నువ్వు చెప్పేది? నేను వినేది? నీ కొద్దిగా కూడా తెలివి లేదు. తెలివి పెట్టి ఆలోచించు. రేపళ్ళకు పోరో పొల్లడో ఉడతాడు. పుట్టినాక మీ అవ్వకు మొత్తం ఆళ్ళ విన్నే ఉంటుంది తప్ప మన మీద ఉండదు. బిత్తిరోడానికి ఎన్నడ అర్థమవుతుందో ఏమో. మనకు కూడా పిల్లలు కావాలి, మనకు కూడా భూమి జాగు ఉంటేనే ఎవరన్నా వాల్యూ ఇస్తారు మనకు. కాదే చిట్టి, భూమి జాగాలు పట్టుకొని పోతారా అని ఇయ్యకపోతే ఉన్నది ఇద్దరు కొడుకులేనా? ఎవరైనా ఆడబిడ్డలు ఉన్నారా అని కొద్దిగానైనా తెలివి లేదు. మా అమ్మని గట్లనే నానే కొట్టుడు. అది ఎంత ఎడుతుంది, రేపు ఎవరికన్నా తెలిస్తే ఇజ్జత్ పోతుంది కదా. నర్సక్కల కోడలు నర్సక్కను గంతగనం కొట్టిందట అని. నువ్వే దండిదానివి అయితేవే. ఏంటిది దండిదాన్ని అయ్యేది? ఎవతది అనేది నన్ను రమ్మను. మరి ముదుగాలు మీ అమ్మ వచ్చిందా లొలికి? నేను వచ్చి నన్ను ఎత్తి పట్టుకున్నది. తర్వాత నేను కూడా కొట్టినా. ఇక మరి చెల్లుకు చెల్లు అయింది, దాంట్లో నా తప్పేమున్నది? నిన్ను ఇట్లా కాదు